గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కొత్తబుర్జు గ్రామంలో నిర్వహిస్తున్న పట్టదారు పాస్ పుస్తకాల సర్పంచ్ రమ్మని పైన కూర్చొని పెట్టింది. సర్పంచ్ గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కొత్తబుర్జు గ్రామంలో నిర్వహిస్తున్న పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ గ్రామ సభలో పాల్గొనడానికి విచ్చేసిన ఈ శుభ సందర్భంగా వారికి గ్రామ ప్రజల తరపున రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. నా పేరు వెంకటేష్ సార్, కొత్తబుర్జు గ్రామ సర్వే. సార్, మా గ్రామంలో రీసర్వేకు ముందు డ్రోన్ ఫ్లయింగ్ నిర్వహించి భూముల యొక్క ఆకృతులని ఫోటో తీసి గ్రామ సరిహద్దులను నిర్ణయించి ప్రభుత్వ భూములను గుర్తించి గ్రామంలో రైతులందరికీ నోటీసులతో తెలియజేసి దండోరా వేయించి వారి యొక్క భూములను రైతుల సమక్షంలో కొలవడం జరిగింది. తదుపరి రైతులందరి విస్తీర్ణాలను, వారి ఆన్లైన్ విస్తీర్ణాలను మరియు వారి యొక్క భూ విస్తీర్ణాలతో పోల్చి ఏవైనా తేడాలు ఉన్న ఎడల సరిచేసి అవసరమైన చోట్ల మ్యూటేషన్ ద్వారా సరిచేసి వివిధ స్థాయిలో అనగా విలేజ్ సర్వేయర్, విఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ స్థాయిలో తగు చర్యలు తీసుకొని డ్రాఫ్ట్ డిఎల్ఆర్ ప్రచురించి అభ్యంతరాలు స్వీకరించి అభ్యంతరాలపై విచారణ జరిపి సరిచేసి తుది ఆర్ఓఆర్ ప్రచురించడం జరిగింది. తుది ఆర్ఓఆర్ ప్రకారం కొత్తబుర్జు గ్రామంలో 792 మంది పట్టాదారులు ఉండగా ఇందులో 718 మందికి అనగా 90.6% మంది రైతులకు విశిష్టమైన, దృఢమైన మరియు తప్పులు లేని పట్టదారు పాసు పుస్తకాలను ఈ గ్రామ సభ ద్వారా పంపిణీ చేస్తున్నాము. ఇందులో భాగంగా డ్రాఫ్ట్ టీకేవైసీ చేసి రైతులకు ముందుగానే వ్యక్తిగత మరియు భూ వివరాలు కలిగి ఉన్న పట్టదారు పాస్ పుస్తకం కాపీని వారికి ఇచ్చి అందులో ఉన్న వివరాలను సరిచేసుకున్న తర్వాత వారి సమ్మతితో తప్పులు లేని మరియు రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాము. ఇప్పుడు పాస్ పుస్తకం యొక్క భద్రతా లక్షణాలు, ప్రమాణాల గురించి తెలుసుకుందాం. చూడండి, ఇది నీలిరంగు అట్టతో ఉన్న పాస్ పుస్తకం. ఇందులో దీని ముఖ చిత్రంలో బంగారు వర్ణంతో ముద్రించిన భూమి యజమానపు హక్కు పత్రం మరియు పట్టదారు పాస్ పుస్తకం ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ముద్రించి ఉంది.